రైట్ గా డీటెయిల్స్ వస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ప్రతిష్టాత్మక సదస్సులో కీలక ప్రసంగం చేయాలని ఆహ్వానం లభించింది. టెక్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2025కు కేటీఆర్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సదస్సు 2025 ఫిబ్రవరి 27-28 తేదీలో బెంగళూరులో జరగనుంది. సదస్సు తొలి రోజున కేటీఆర్ కీలక ప్రసంగం చేయనున్నారు. ది ఏఐ టేక్ ఎట్ థీమ్తో నిర్వహించనున్న ఈ సమ్మిట్లో కృత్రిమ మేధస్సు, వ్యాపారం మరియు సాంకేతికతపై చూపించే ప్రభావంపై ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వివిధ ప్రభుత్వాల ప్రతినిధులు చర్చిస్తున్నారు. ఇక ఈవెంట్లో 150 పైచిలకు ప్రముఖ స్పీకర్లు పాల్గొననున్నట్టున్నారు. అదేవిధంగా ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆటోటెక్, స్పేస్ టెక్, హెల్త్ టెక్ వంటి రంగాల్లో విశేషమైన సెషన్లు నిర్వహించనున్నారు. అంతేకాకుండా ప్రతిష్టాత్మకంగా గాలా ఐడియా అవార్డ్స్ కార్యక్రమం కూడా ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, మొత్తంగా చూస్తే మాత్రం బెంగళూరులో ప్రతిష్టాత్మక సదస్సు అయితే జరగబోతుంది అన్నట్టుగానే చెప్పాలి. ఎందుకంటే ప్రత్యేకించి టెక్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2025కు సంబంధించి చీఫ్ గెస్ట్ అంటే ముఖ్య అతిథిగా రావాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ కి అయితే మాత్రం ఆహ్వానం లభించింది అన్నట్లుగానే చెప్పాలి. ఫిబ్రవరి 27-28 తేదీల్లో ఈ బెంగళూరులో ఈ సదస్సు జరగబోతుంది. అయితే తొలి రోజు ప్రసంగం అయితే మాత్రం కేటీఆర్ ప్రసంగం ఉంటుంది. కేటీఆర్ ప్రసంగించాలన్నట్లుగా కూడా వారు ఆహ్వానం ఇప్పటికే పంపించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఈ ఈవెంట్ లో 150 మందికి పైగా స్పీకర్లు అయితే మాత్రం దీనికి సంబంధించి ఈ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా డిజిటల్ ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ తో పాటు ఆటోటెక్, స్పేస్ టెక్, హెల్త్ టెక్ సంబంధించినటువంటి అంశాల గురించి వీటిలో ప్రస్తావించబోతున్నారు. ప్రత్యేక ఆకర్షణగా మాత్రం గాలా ఐడియా అవార్డ్స్ కార్యక్రమం అయితే చాలా అట్టహాసంగా జరగబోతుంది అన్నట్లుగానే చెప్పాలి. థ్యాంక్ యూ తేజ.